నమస్తే ఫ్రెండ్స్, నేను మీ అజయ్. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో వీడేంద్ర ఈ విధంగా వచ్చారు అనుకుంటున్నారులే. సో నేను ఈరోజు చెప్పాలనుకునే టాపిక్ ఏంటి అని అంటే స్పోర్ట్స్. సో స్పోర్ట్స్లో ఇది పాలిటిక్స్ అంటే రాజకీయాలు, యువత మరియు డిఫరెంట్వన్నీ మీకు లింక్ చేసి ఒక చిన్న స్టోరీ రూపకంగా చెప్పాలనుకుంటున్నా, మెసేజ్ అనేది కన్వే చేయాలి అనుకుంటున్నా. సో ఫస్ట్ నేను మిమ్మల్ని చూసే ప్రతి ఒక్కరిని నేను ప్రశ్నించాలి అని నేను అనుకుంటున్నా. ఏంటి అని అంటే భారతదేశంలో సుమారుగా 1.4 to 1.5 బిలియన్ పీపుల్ దాకా ఉన్నారు. అందులో 48% పాపులేషన్ దాకా ఫీమేలు, తర్వాత 52% దాకా మేల్ రేషియో ఉంది. సో ఇందులో ఏకంగా చైనానే బీట్ చేసి ఫస్ట్ పొజిషన్లో వచ్చింది, అంటే ఒక గొప్ప ఘనతని సాధించింది ఏది జనాభా సంఖ్యల్లో. అట్లాంటిది గొప్ప ఘనత సాధించింది కదా. అట్లాంటిది మరి ఒలింపిక్స్కి చూసుకుంటే 71st పొజిషన్. ఎంత 206 నేషన్స్ పార్టిసిపేట్ చేస్తే అందులో మన భారత్ 71st పొజిషన్. మరి ఎందుకని ఇందులో ఫస్ట్ పొజిషన్ సాధించలేకపోయింది మన భారత్? సో నిజంగా మన భారతీయుల్లో సత్తా లేదంటారా? నిజంగా ఆ స్తోమత లేదంటారా? మరి ఏ కారణాల చేత మన భారతీయులు ఒలింపిక్స్లో మెడల్స్ని సాధించలేకపోతున్నారు? సో నేను ఇది మిమ్మల్ని అడగాలనుకుంటున్నా. సెకండ్ క్వశ్చన్ ఏంటి అని అంటే, సో నిజంగా భారతీయులు ఎంతమంది వాళ్ళ ఇంట్రెస్ట్తో, ట్రూ ప్యాషన్తో, హోల్ హార్టెడ్గా వాళ్ళ స్పోర్ట్స్లో వాళ్ళ డ్రీమ్ని కానీ వాళ్ళ కెరీర్ని కానీ చూస్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు? సో ఎంతమంది ఇంట్రెస్టెడ్ ఉన్న ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ అనే కాన్సెప్ట్తో అసలు స్పోర్ట్స్ని కెరీర్గా చూస్ చేయకపోవడం ఎంతమంది? దాన్ని ఒక చెత్త డెసిషన్ లాగా అనుకోవడం. సో ఇది స్పోర్ట్స్ అనేది కెరీర్గా తీసుకోకపోవడం ఒక క్లెవర్ డెసిషన్లా అనుకునేవారు ఎంతమంది? సో ఇది క్వశ్చన్ నెంబర్ 2. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అని అంటే, నిజంగా ఈ స్పోర్ట్స్లో ఈ రాజకీయం అనేది ఎంత ప్లే చేస్తుంది రోల్ని? ఏ విధంగా ఒక స్పోర్ట్స్ పర్సన్ని కంట్రీకి రిప్రజెంట్ చేయాలి అని అంటే ఏ విధంగా వాళ్ళ హస్తం అనేది, రాజకీయాల యొక్క హస్తం అనేది ఉంది? సో నేను ఒకటి గమనించింది ఏంటి అని అంటే మీకు చెప్పాలనుకుంటున్నా. సో ఇప్పుడు మన కంట్రీకి, మన నేషన్కి రిప్రజెంట్ చేసినాం కదా కొంతమంది స్పోర్ట్స్ని డిఫరెంట్ కేటగిరీలో. సో నిజంగా మన కంట్రీకి రిప్రజెంట్ చేసిన వాళ్ళు ది బెస్టేనా, వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేయర్సేనా మన ఇండియా నుంచి? లేకపోతే ఇంకా సెలెక్ట్ కాకుండా వాళ్ళకి ఆపర్చునిటీస్ రాకనో, లేకపోతే పాలిటిక్స్ జరుగో ఇది సెలెక్ట్ కాకుండా ది బెస్ట్ కంటే ది బెస్ట్లో ఉన్న వాళ్ళు ఉన్నారా? సో అది ఎంత శాతం? సో నేను ఈ పాయింట్ ఎందుకు రేస్ చేశాను అని అంటే, నేను చాలాసార్లు చూసా ఏంటి అని అంటే మన భారత్ అనేది 1 పరుగుతో కానీ 2 పరుగులతో కానీ చిన్న మార్జిన్లో ఇండియా అనేది ఓడిపోవడం. సో దాన్ని నేను జీర్ణించుకోలేకపోయా. నేను దానికి స్ట్రాంగ్గా చెప్పగలను, సెలక్షన్ ప్రాసెస్లో తప్పిదం వల్లనే అది అంత భారీ మూల్యం మనం చెందించాల్సి వచ్చింది. సో ఇది ఈ క్వశ్చన్. ఇంకో క్వశ్చన్ వచ్చేసరికి ఏంటి అని అంటే సో మీరు నిజంగా ఒక స్పోర్ట్స్ పర్సన్ సూసైడ్ చేసుకోవడం మీరు ఎప్పుడైనా విన్నారా? చిన్న ప్రాబ్లమ్స్కే తను సూసైడ్ చేసుకునేవి మీరు టీవీలో కానీ, వార్తల్లో కానీ, లేదంటే రేడియోలో కానీ మీరు ఎప్పుడైనా విన్నారా, లేదంటే చూసారా? సో నేను మీకు ఈ క్వశ్చన్లన్నిటికీ మీకు ఏమైనా సొల్యూషన్స్ ఉంటే కమెంట్ చేయండి. సో ఇప్పుడు నా ఎక్స్పీరియన్స్ ప్రకారం నేను చిన్న స్టోరీ రూపకంగా ఆన్సర్స్ ఇవ్వాలి అనుకుంటున్నా. ఫస్ట్ ఏంటి అని అంటే, మన తెలుగు దిగ్గజం ఎవరు? అంబటి రాయుడు. సో ఒక గొప్ప ఆటగాడు. 2004లో అండర్-19 ICC వరల్డ్ కప్ క్యాప్టెన్సీ చేశాడు. అతని క్యాప్టెన్సీలో శిఖర్ ధవన్, యూసుఫ్ పఠాన్, ఇంకా దినేష్ కార్తీక్, సో వీళ్ళందరూ ప్లేయర్లుగా ఆడారు. సో అతను ఒక గొప్ప రోల్ అనేది ప్లే చేశాడు. సో అటువంటి వ్యక్తి సచిన్ని మించి ప్లేయర్ అవుతా అన్నాడు, ఇండియాకి ఫ్యూచర్ క్యాప్టెన్ అన్నారు. అట్లాంటి ప్లేయర్ అసలు ఇండియాకే సెలెక్ట్ కాకుండా అయ్యాడు. ఎంతో కష్టపడ్డాడు, అయినా కూడా ఫలితం లేకుండా చేశారు. సో అంబటి రాయుడికి పోరాడడం తప్ప పోట్లాడడం తెలియదు. సో ఆ విధంగా అతన్ని చాలా నష్టానికి గురి చేశారు. దీనికి కారణం ఎవరు? సో నెక్స్ట్ ఏంటి అని అంటే, ఇప్పుడు స్పోర్ట్స్ని ట్రూ హార్టెడ్గా, ట్రూ కెరీర్గా దాన్ని చూస్ చేసుకుంటే అది ఒక తప్పు డెసిషన్ అని అన్నారు కదా. సో ఎగ్జాంపుల్గా నేను చెప్పాలనుకుంటున్నా ఏంటి అని అంటే, యశస్వి జైస్వాల్
మీరందరూ విన్న పేరే. సో అతను రూరల్ బ్యాక్గ్రౌండ్, నో ఫైనాన్షియల్ సపోర్ట్, తనని తాను నమ్ముకున్నాడు. సో ఆపర్చునిటీస్ అనేటివి లేవు, అతనే క్రియేట్ చేసుకున్నాడు. సో రూరల్ నుండి తనని తాను నమ్ముకొని ఎంతో ఎత్తుకి ఎదిగాడు. సో నేను ఇందులోకి వెళ్ళి ఏం చెప్పాలి అనుకున్నా అంటే, స్పోర్ట్స్ని నమ్ముకొని కూడా సక్సెస్ అయ్యాడు. మరి మీరు ఇంకో క్వశ్చన్ కూడా రేజ్ చేయొచ్చు, స్పోర్ట్స్ని నమ్ముకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు సక్సెస్ అవ్వచ్చా అని. ఏదో 100కో 1,00,00,000కో ఒక్కరు అవుతారు, అట్లా అని అందరినీ రమ్మంటావా? సో నేను దీనికి కౌంటర్గా ఇంకోటి చెప్పాలనుకుంటున్నా. ఏంటి అని అంటే, వినేష్ పోగాట్ ఈ మధ్య వైరల్ అయిన పేరు. సో చాలా చోట్ల విన్నా. సో స్ట్రాంగ్ ఉమెన్ రెజ్లర్, గొప్ప ఫైటర్. సో మనకు తెలుసు ఏంటి, 100 grams అనేది తక్కువ ఉండడం కారణంగా ఫైనల్లో రిజెక్ట్ చేశారు, డిస్క్వాలిఫై చేశారు. సో అది కూడా తన తప్పిదం లేదు. డిఫరెంట్ పాలిటిక్స్ కానీ, మళ్ళీ కోచ్ వల్ల కానీ, ఈ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ వల్ల డిస్క్వాలిఫై అయ్యింది. సో రీజన్స్ ఏమైనా కానీ డిస్క్వాలిఫై అయింది, స్పోర్ట్స్ నుండి రిజైన్ అయ్యింది. సో ఇక్కడైతే మనం ఫెయిల్యూరే చూసాంకా. సో నెక్స్ట్ స్టెప్ ఏంటి అని అంటే, హర్యానాలో ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో పార్టిసిపేట్ చేసింది, ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టింది. సో నేను ఇందులో ఏం చెప్పాలి అనుకుంటున్నా అంటే, హోల్ హార్టెడ్గా స్పోర్ట్స్నే నమ్ముకుంది, అందులో వెనుతిరిగింది, ఓడిపోయినా కూడా సో నెక్స్ట్ అనే కెరీర్ ఆప్షన్ని చూస్ చేసుకొని ఎమ్మెల్యేగా గెలిచి మన కంట్రీని సర్వ్ చేస్తుంది. సో ఇందులోకి వెళ్ళి ఏం చెప్పాలి అనుకుంటున్నా అంటే, ఓడిపోయినా కూడా ఇంకో ఆపర్చునిటీ అనేది మనకి వస్తుంది. నిజంగా ఎవరైతే వాళ్ళని వాళ్ళు నమ్ముకొని, వాళ్ళ టాలెంట్ కానీ, వాళ్ళ హార్డ్ వర్క్ కానీ దాని మీద నమ్ముకొని స్పోర్ట్స్నే కెరీర్గా చూస్ చేసుకుంటే, మీరు వెనకడుగు వేయొద్దు, ముందుకు రండి, ఖచ్చితంగా మీరు సాధించగలుగుతారు. సో ఇది నెక్స్ట్ ఏంటి అని అంటే, నేను ఫస్ట్ రేస్ చేశాక ఒలింపిక్స్లో మనం ఎందుకు సాధించలేకపోతున్నామని. సో నిజంగా సాధించాలి అని అంటే ఏంటి అని అంటే, సెంట్రల్ గవర్నమెంట్ నుండి బడ్జెట్ అనేది రిలీజ్ అవ్వాలి. స్టెప్స్ నేను చెప్తున్నా. సెంట్రల్ గవర్నమెంట్ నుండి బడ్జెట్ అనేది రిలీజ్ అవ్వాలి, డిఫరెంట్ ఇనిషియేషన్స్ తీసుకోవాలి. ప్రజెంట్ అయితే ఖేలో ఇండియా కానీ, ఫిట్ ఇండియా కానీ ఇలాంటివి తీసుకున్నారు, ఇంకా ప్రమోట్ చేయాలి. సో రూరల్ లెవెల్ కానీ, ఏ విలేజ్లో కానీ, ఏ ప్లేస్లో కానీ ఎవరైనా టాలెంటెడ్ వ్యక్తి ఉన్నారనుకో, నిజంగా హార్డ్ వర్క్ అంత క్యాపబిలిటీ ఉందనుకో, ఏ రిమోటెడ్ ప్లేస్ అయినా అతన్ని వెనక్కి తీసి అతన్ని స్పోర్ట్స్ పర్సన్గా తయారు చేయగలగాలి, అప్పుడే ఇది సాధ్యమవుతుంది. సో మళ్ళీ ఇంకా ఎస్పెషల్లీ ఏంటి అని అంటే, స్కూల్ లెవెల్లో ప్రమోట్ చేయాలి. మరీ ముఖ్యంగా ఏంటి అని అంటే, కాలేజ్లో చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో అలాంటి వాళ్ళని ప్రోత్సాహం ఇవ్వాలి. సో అప్పుడే సాధ్యమవుతుంది. సరే, నెక్స్ట్ ఏంటి అని అంటే, అది ఒలింపిక్స్ ఆడేవాళ్ళేనో, లేదంటే ఫిట్ ఇండియా, ఖేలో ఇండియా ఆడేటోళ్ళనే స్పోర్ట్స్ ఆడాలా. నేనైతే చాలాసార్లు ఎక్స్పీరియన్స్ చేశాను. అరే నువ్వేమన్నా ఫిట్ ఇండియాకి ఏమన్నా గేమ్స్, పెద్ద గేమ్స్ ఆడుతున్నావా, నువ్వెందుకు స్పోర్ట్స్ ఎందుకు ఆడడం, టైం వేస్ట్, నీకు అవసరమా అని. సో నేనైతే ఎక్స్పీరియన్స్ చేశా, మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేశారు అనుకుంటున్నా. సో నేను ఇందులో ఏం చెప్పాలి అనుకుంటున్నా అంటే, నిజంగా ఒక స్పోర్ట్స్ పర్సన్ ఇండియాకి రిప్రజెంట్ చేసే వాళ్ళే ఆడాలని కాదు, చాలా అవసరం. ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ లైఫ్లో ఈచ్ అండ్ ఎవ్రీ డే స్పోర్ట్స్ అనేది అవసరం. మరెందుకు? సో ఇప్పుడు నేను నోటీస్ చేసింది ఏంటి అని అంటే, కృత్రిమ నవ్వుల కోసం ఎంతోమంది లాఫింగ్ క్లబ్బులలో, లేదు అని అంటే హార్ట్ డిసీజెస్ కోసం కానీ, షుగర్ కానీ, ఇట్లాంటి బీపీ, ఎర్లీ ఏజెస్లలోనే స్పెట్స్ పెట్టడం కానీ, హెయిర్ లాస్ కానీ, సో ఇలాంటివి ఎన్నో మనం అబ్జర్వ్ చేసాము. సో ఇవన్నిటిని పోగొట్టడానికి, నిర్మూలించడానికి ఔషధాలనే ఫుడ్డులా మార్చకుండా ఉండడం కోసం, మరియు నీ ఓవరాల్ గ్రోత్ ఫిజికల్గా కానీ, మెంటల్గా కానీ, నీ క్రియేటివ్నెస్ని ఇంప్రూవ్ చేయడం కోసం ఈ స్పోర్ట్స్ అనేది అవసరం. సో చివరిగా నేను ఇచ్చే కన్క్లూజన్ ఏంటి అని అంటే, ఈ వీడియోలోకి వెళ్ళి, సో మన భారతదేశంలో బంగారంని మించి, వజ్ర వైడూర్యాలని మించి గొప్పనైన ఘనమైన సంపద ఉంది. అది ఏంటి అని అంటే యువత. సో ఆ యువత మీద మనం ఇన్వెస్ట్ చేయాలి. ఒక యువత రిస్క్ చేయాలి, క్యాలిక్యులేటెడ్గా రిస్క్ చేయాలి. ఇవన్నిటిని, పాలిటిక్స్ని కానీ, డిఫరెంట్ అన్నిటిని ఎదుర్కొని
ముందుకి రావాలి, ఖచ్చితంగా సక్సీడ్ అవుతాడు. ఒకవేళ పడిపోయినా కూడా గవర్నమెంట్ నుండి ఆపర్చునిటీస్ కానీ అవకాశాలు కానీ రావాలి, అప్పుడే సాధ్యమవుతుంది. ఈ విధంగా జరిగితే నేను 100% చెప్తున్నా, రానున్న రోజుల్లో మన భారతదేశం అనేది ఒలింపిక్లో అగ్రస్థానంలో నిల్చుంటుంది. థ్యాంక్ యూ. జై హింద్.